కోటి రూపాయల అప్పు ఉన్నా వెంటనే తీర్చే అద్భుతమైన పరిహారం. మా వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి డబ్బు సమస్యలు ఉంటాయి. మరి కొంతమంది అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మీ జీవితంలో ఉన్న ధనపరమైన సమస్యలన్నీ కూడా తీరిపోయి మీ ఇల్లంతా కూడా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలను చేసి చూడండి. నెల తిరగకుండానే ధనపరమైన సమస్యలన్నీ తీరిపోతాయి. అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి. నిత్యం ఏవో కష్టాలు వెంటాడుతూ ఉంటాయి. అయితే కష్టాలన్నీ తీరిపోయి కుటుంబమంతా సుఖసంతోషాలతో ఉండాలంటే ఈ వీడియోలో చెప్పిన విధంగా ఒక్కసారి చేసినట్లయితే చాలు. మీరే స్వయంగా చూస్తారు. వారంలో ఒక్కరోజైనా సరే స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేస్తే మీ పైన ఉన్న నరదృష్టి అంతా తొలగిపోతుంది. శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయ కొట్టినట్లు అయితే ఇంట్లో డబ్బు సమస్యలు అనేది ఉండవు. ఏదైనా భూమి గాని ఇల్లు గాని కొనాలంటే మంగళవారం రోజు ఇంటి దగ్గర కొంచెం మట్టిని తవ్వి ఒక బెల్లం ముక్క పాతి పెట్టాలి. ఇలా చేస్తే త్వరలోనే మీరు భూమి గాని ఇల్లు గాని కొనే అవకాశం ఉంటుంది. అప్పుల బాధ తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. విపరీతమైన ఐశ్వర్యం కోసం ఆవు నేతితో దీపారాధన చేయాలి. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలంటే ఇంట్లో ఉన్న పూజ గదిలో లేదా ఇతర ప్రాంతాలలో లక్ష్మీదేవి కమలంపై కూర్చుని ఉన్న చిత్రపటం ఉంచాలి. ఇలాంటి చిత్రపటం ఇంట్లో ఉన్నట్లయితే చాలా మంచిది. ఈ చిత్రపటం ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంటికి డబ్బు, ధాన్యానికి ఎలాంటి కొరత ఉండదు. వ్యాపారం చేసుకునే దుకాణంలో అయితే లక్ష్మీదేవి ఎప్పుడూ నిలబడి ఉన్న చిత్రాన్ని ఆరాధించాలి. ఇలా చేయడం వల్ల వ్యాపారం పెరుగుతుంది. ఆర్థికపరమైన సమస్యలు రాకుండా ఉంటాయి. మీకు అదృష్టం బాగా కలిసి రావాలంటే వారంలో ఒక్కరోజైనా స్నానం చేసి నీటిలో 2 తులసాకులు వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేస్తే మీ అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది. మనం వంటలు ఉపయోగించే బిర్యానీ ఆకు జ్యోతిష్యపరంగా చాలా శక్తి ఉంటుంది. మీ సంపద రెట్టింపు కావాలని అనుకున్నట్లయితే పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు బిర్యానీ ఆకుని ఉంచి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ బిర్యానీ ఆకులు పర్సులో పెట్టుకోవాలి. ఇలా చేస్తే అనవసరమైన ఖర్చులన్నీ తగ్గిపోయి సంపద పెరుగుతుంది. రావి ఆకులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడని చెప్తుంటారు. ఏదైనా శుక్రవారం రోజు ఒక రావి ఆకును తీసుకొని ఇంటికి తీసుకువచ్చి బీరువాలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే అప్పులన్నీ కూడా త్వరగా తీరిపోతాయి. తమలపాకులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఇంట్లో దీపారాధన చేసుకునేటప్పుడు మీ పూజ గదిలో 2 తమలపాకులను పెట్టుకోండి. పూజగదిలో తమలపాకులు ఉన్నట్లయితే ఐశ్వర్యం అనేది మీ ఇంటి తలుపులను తడుతుంది. అప్పుల సమస్యలు అన్నీ కూడా చాలా తొందరగా తొలగిపోతాయి. ఎదురింటి వారి యొక్క దిష్టి, ఇతరుల నుంచి వచ్చే దిష్టి ఇంటిపైన పడకుండా ఉండాలంటే మంగళవారం రోజు ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలు కట్టాలి. ఇలా చేస్తే కుటుంబానికి ఉన్న శని దోషాలు అన్నీ తొలగిపోతాయి. తద్వారా ఇంట్లో సుఖసంతోషాలు నెలకొల్పబడతాయి. ఇంట్లో బీరువాలో డబ్బులు పెట్టుకునే చోట ఒక చిన్నద్దం పెట్టుకోవాలి. ఇలా బీరువాలో అద్దం పెట్టుకున్నట్లయితే బీరువాలో ఉన్న బంగారం అలాగే డబ్బు ఖచ్చితంగా రెట్టింపు అవుతాయి. ఏదైనా ఒక శుక్రవారం రోజున పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు తులసి ఆకులో ఉంచి పూజ చేయాలి. పూజ పూర్తి అయిన తర్వాత ఈ తులసి ఆకులను బీరువాలో పెట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. కలబంద మొక్కను అదృష్టం మొక్కగా భావిస్తారు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకున్నట్లయితే దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. కలబంద మొక్కను భావిస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్క ఇంట్లో పెంచుకున్నట్లయితే దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. మంగళవారం రోజు ఒక గ్లాసు నీటిలో బెల్లం ముక్క వేసి ఆ నీటిని కలబంద మొక్కకు పోసినట్లయితే విశేషమైన సంపద పొందవచ్చు. వాస్తు దోషాలు కనుక ఇంట్లో ఉన్నట్లయితే డబ్బు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు అన్ని తొలగిపోవాలంటే ఒక గిన్నెలో కళ్ళు ఉప్పు వేసి ఇంట్లో ఏదో ఒక మూల ఉంచాలి.
ఇలా చేస్తే నెలరోజుల్లో మీ కష్టాలన్నీ తీరిపోతాయి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెప్తుంటారు. శుక్రవారం రోజు తల స్నానం చేసి తులసికోట ముందు బియ్యం పిండితో అష్టదళం ముగ్గు వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకొని కరాగ్రే వస్తే లక్ష్మీ, కరమధ్య సరస్వతి, కరమూలే స్థితో గౌరీ ప్రభాతే కరదర్శనం అన్న శ్లోకాన్ని పఠించాలి. ఇంటి పూజా గదిలో తప్పనిసరిగా కుబేర యంత్రాన్ని పెట్టుకోవాలి. ప్రతిరోజు కుబేర యంత్రానికి నమస్కారం చేసినట్లయితే సంపదలకు అధిపతి అయిన కుబేరుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. హిందూ ధర్మంలో గుమ్మడికాయను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకున్నట్లయితే కుటుంబం అంతా క్షేమంగా ఉంటుంది. అందువలన తప్పనిసరిగా ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయ కట్టుకోవాలి. గుమ్మడికాయ కట్టుకోవాలి అనుకునేవారు గురువారం గాని ఆదివారం గాని గుమ్మడికాయను కట్టుకోవచ్చు. అమావాస్య రోజు ఇంటికి గుమ్మడికాయ గనుక కట్టినట్లయితే తప్పకుండా నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు. చాలామంది ఇంటి ముందు రాక్షసుడు బొమ్మలు పెడుతుంటారు. కానీ రాక్షసుల బొమ్మలు ఇంటి ముందు పెట్టకూడదు. వినాయకుడి చిత్రపటాన్ని ఇంటి ముందు పెట్టుకున్నట్లయితే చాలా మంచిది. అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి స్వస్తిక్ గుర్తు వేసుకోవాలి. స్వస్తిక్ గుర్తును కుంకుమతో గాని గంధంతో గాని వేసుకోవాలి. అలాగే ఇంటి ముందు పంచముఖ హనుమంతుని పటం పెట్టుకున్నట్లయితే చాలా మంచిది. భయంకరమైనటువంటి అప్పులతో బాధపడేవారు అప్పులు త్వరగా తీరిపోవాలంటే గుమ్మం ముందు ఎండిపోయిన తులసి వేర్లను కట్టుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. కొంతమంది డబ్బు బాగా సంపాదిస్తారు. కానీ సంపాదించిన డబ్బు అంతా నీళ్లలా ఖర్చు అయిపోతుంది. ఇలాంటి వాళ్లు సోమవారం రోజు 5 శంకు పుష్పాలను తీసుకొని పూజ గదిలో ఉన్న శివునికి సమర్పించాలి. ప్రతి సోమవారం గనుక ఇలా చేసినట్లయితే మీరు సంపాదించిన సంపాదన ఖర్చు అవ్వకుండా నిలుస్తుంది. ఏదైనా సమస్యలతో బాధపడేవారు తెల్లని కాగితం పైన కాషాయం రంగుతో స్వస్తిక్ గుర్తు వేయాలి. తర్వాత మీ సమస్యను కాగితం పైన రాసి ఈ కాగితాన్ని హనుమంతుని పటం ముందు ఉంచాలి. ఇలా చేస్తే మీ సమస్యలు కూడా తీరిపోతాయి. ఎవరి జాతకంలో ఆయన ఏదైనా గ్రహదోషము ఉన్నట్లయితే, ముఖ్యంగా శని దోషం కనుక ఉన్నట్లయితే సోమవారం రోజు మహాదేవుని పూజించాలి. సోమవారం శివుని పూజించినట్లయితే కష్టాలన్నీ తొలగిపోతాయి. గురువారం రోజున పొరపాటున కూడా పెళ్లి అయిన ఆడవారు తలస్నానం చేయకూడదు. గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేసినట్లయితే ఇంట్లో ధనకరమైన సమస్యలు ఏర్పడతాయి. డబ్బు సమస్యలు పెరిగిపోతాయి. కాబట్టి గురువారం రోజున తలస్నానం చేయకండి. పసుపు శుభసూచకము. వారంలో ఒక్కసారైనా సరే ఇల్లంతా పసుపు నీటిని చిలకరించండి. ఇంట్లో పసుపు నీటిని చిలకరించినట్లయితే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ అన్ని కూడా బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగుపెడతారు. ఏ ఇంట్లో దేవతలైతే ఉంటారో అటువంటి ఇళ్లల్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. మనలో చాలామందికి సొంత ఇంటి కల ఉంటుంది. అలాగే భూములు కొనుక్కోవాలని ఆశ కూడా ఉంటుంది. అటువంటి వారు ఒక మట్టి కుండని తెచ్చుకొని మీ ఇంటికి ఉత్తర దిశలో పెట్టుకోండి. ఉత్తర దిశలో మట్టికుండ ఉంటే గృహయోగం కలిసి వస్తుంది. త్వరలోనే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. మీ ఆస్తులు కూడా పెరుగుతాయి. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఎవరైతే పూజలు చేస్తారో వారి యొక్క కష్టాలు అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు త్వరగా చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.